చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఈమె ఎంతసేపు మాట్లాడతారు మళ్ళీ అనుకోవద్దు. మైక్ కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. సో వెయిట్ చేయడం ఇంపాసిబుల్. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. భగవంతుడిని చేరడానికి అందరికి వినిపిస్తుందండి? ఇది వినిపించట్లేదు. మనకి భగవంతుని చేరడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వినడం, స్మరణ చేయటం, ధ్యానం చేయటం, పాటలు పాడటం, సాంగత్యం చేయటం, సేవ చేయటం, సరెండర్ అయిపోవటం. అయితే కలియుగంలో ఇవన్నీ చాలా కష్టమైన పనులు. ఎందుకంటే ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనిషి ప్రలోభాలకు లోనవుతూ వస్తుంటాడు. అంటే దేహ భ్రాంతి ఎక్కువ అందరికి. ఎంత భగవంతుని మీద మనసు పెడదా ఉన్నా ఒక మనిషిని చూడగానే కోటి సూర్యకాంతుల వెలుగుని వదిలేసి మలమూత్రాదులు చీము నెత్తులతో ఉన్నటువంటి మనిషి మీదకి మానవుని యొక్క దృష్టి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా ఆ విధంగా భగవంతుని మీద మనసు పెట్టాలంటే ప్రతి మనిషికి ఇది లాంటిది. అందుకనే కలియుగంలో ప్రతి మనిషికి ఇన్ని కష్టాలు, ఇన్ని అవరోధాలు, ఇన్ని అబ్స్టాకిల్స్ వస్తున్నాయి. వీటిని అధిరోహించడానికి యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, దీక్షలు, మళ్ళీ ఇవన్నీ కాక ఆస్ట్రాలజర్స్ అని, స్కాలర్స్ అని మనందరం వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతుంటాం. పాపం ఆస్ట్రాలజీ నథింగ్ బట్ సైన్స్ అండి. జ్యోతిష్య శాస్త్రము నిజము అని సైంటిస్టులే ప్రూవ్ చేశారు. అయితే ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే మన హోరోస్కోప్ వేసి, మన జాతక చక్రం వేసి, మన జాతక చక్రంలో ఉన్నటువంటి రాహు, కేతు, కుజ, శని దోషాలను చెప్తారు. వాటి పరిహారాలను చెప్తారు. మనం కూడా జపాలని, తపాలని వాళ్ళకి డబ్బులు కట్టి అన్నీ చేస్తాం. ఇక నెక్స్ట్ మంత్ నుంచి బాగుంటది, ఈ సంవత్సరం మా పంటలు బాగా వస్తాయి, మా అబ్బాయికి జాబ్ వస్తుంది, మా కూతురికి సంతానం అవుతారు, మా అబ్బాయికి మంచి భార్య వస్తుంది, మేము ఆర్థికంగా డెవలప్ అవుతాము, నాకున్న ఈ అనారోగ్యం, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా పోనటువంటి అనారోగ్యం తగ్గిపోతుంది, నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి కోటి వివాదాలు పోతాయి, నేను ఇంత కష్టపడి ప్రజల్ని ఉద్ధరించడానికి తిరుగుతున్నాను, ఎంతో సేవ చేయాలని, ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలని తిరుగుతున్నాను, ఈసారి ఎలక్షన్ లో నేను విన్ అవుతాను. ఇలా ప్రతి ఒక్క మనిషి హోప్ తోనే బతుకుతుంటాడు. అంటే ఆల్వేస్ ఎన్డీవరింగ్, అంటే ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ఆ ప్రయత్నం సఫలం అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? ఏ పూజలు, వ్రతాలు, మనకి ఇష్టం వచ్చిన కులదైవాన్ని కొలుస్తున్నాం, చెట్లలో కొలుస్తున్నాం, గుడ్లల్లో కొలుస్తున్నాం, రాళ్ళల్లో కొలుస్తున్నాం, కానీ మనకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు. ఏ భగవంతుడు ఏమన్నా జాలి దయాలు లేనివాడా? అదే ఒక మనిషికి కష్టం చూసి పక్కనున్న మనిషి చెల్లిస్తున్నాడు. అదే వాళ్ళకి కష్టం పోతే బాగుండు అనుకుంటున్నాడు. మరి అలాంటిది భగవంతుడు ఎందుకు న్యాయం చేయట్లేదు? ఎందుకు అంటే కలియుగంలో భగవంతుడు సాక్షిభూతుడు. తాను రాచుకున్న ధర్మాన్ని కాదని తాను గడ్డిపూచును కూడా తెంపలేడు. ఇప్పుడు చూడండి, పులిని ఆయనే పుట్టించాడు, జింకని ఆయనే పుట్టించాడు. పులికి ఆకలైతే ఆహారంగా ఏది కావాలండి? జింక కావాలి. జింక లేచిన దగ్గర నుంచి ఏమనుకుంటది? నేను ఈ రోజు ఏ పులి బారిన పడకుండా ఉంటే చాలు అనుకుంటది. భగవంతుడు ఈ రెండింటిలో దేనికి న్యాయం చేయాలి? పులికి న్యాయం చేస్తే పులి ఆకలి బాధతో చెప్పాడు, జింకకి న్యాయం చేస్తే పులి ఆకలి బాధతో చచ్చిపోతుంది, పులికి న్యాయం చేస్తే జింక చచ్చిపోతుంది.
సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోతాడు. ఎవరి కర్మ కర్మ ఎట్లా ఉంటే అలా జరుగుతుంది. అపమృత్యు వస్తుందా రాని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ. ప్రతి మనిషికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి రూపంలో హెచ్చరిస్తూనే ఉంటాడు. మనందరికీ తెలుసు, శ్రీరాముడు వచ్చినా ఒక మనిషి రూపంలోనే వచ్చాడు, తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని. శ్రీకృష్ణుడు వచ్చినా తల్లి గర్భం నుంచి జన్మ తీసుకొని మనిషి రూపంలోనే వచ్చాడు. రాఘవేంద్ర స్వామి వచ్చినా మనిషి రూపంలోనే వచ్చాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చినా మనిషి రూపంలోనే వచ్చాడు. షిరిడి సాయినాథ్ బాబా వచ్చినా మనిషి రూపంలోనే వచ్చారు. వాళ్ళందరూ ఉన్నప్పుడేమో వాళ్ళని పిచ్చివాళ్ళలాగా, దొంగ స్వాములాగా, దొంగ మరి శ్రీకృష్ణుడు ఎన్ని మాట్లాడారండి అప్పుడు? ఇప్పుడేమో పరమాత్మ అని దేశ విదేశాలు కొనియాడుతున్నాయి. మానవులు రాముడిని పెట్టిన కష్టాలు ఎవరిని పెట్టాల, అన్ని కష్టాలు పెట్టారు మానవులు. ఇప్పుడేమో అయోధ్యలో గుడి కడితే మన ఊళ్ళో కూడా వేడుకలు, కీర్తనలు అని కోలాహలం చేస్తుంది. అది ప్రతి మనిషికి ఉన్న తిక్క, భ్రమ, భ్రాంతి, అభూత కల్పన. వాస్తవం పనికిరాదు, సత్యం పనికిరాదు. ప్రతి క్షణము మాయతో పుట్టాను కదా, అందుకని మాయలోనే బతుకుతుంది. ఆ మాయను తప్పించుకుంటే అదృష్టవంతులు అవుతాం. దారిద్ర్యం నాశనం అయిపోతుంది. మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మన పాడి పంటలు బాగుంటాయి, మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ జరుగుతాయి. లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేసి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇస్తుంది. ఇవన్నీ జరగడంలో మాయకి ఇష్టం. అందుకని మనల్ని మాయా రూపంలోనే బతుకమని చేస్తాయి. ఆ మాయని ఛేదించి మనకు లక్ష్మీదేవిని ప్రసాదించగలిగేటువంటి మహానుభావులు, మహా తపశక్తి సంపన్నులు కలియుగంలో ఉద్భవించినటువంటి అవధూతలు. ఆ అవధూతే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు. అయితే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అమ్మా, అంటే మన వెంకటేశ్వర స్వామిని వదిలేయాలా, లక్ష్మీ నరసింహ స్వామిని వదిలేయాలా? ఎవరిని వదలదు. వాళ్ళ భిక్షే ఈ రోజు మనకి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు ఎదురవుతాం. ఎందుకంటే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాం. అయ్యా నాకు ఈ కష్టం ఉంది అని వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటాం. మొక్కుకుంటే పాపం ఆయన భగవంతుడు మన మాటలు వింటాడు, మన ఘోష వింటాడు, మనకి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటాడు. అవునా? భగవంతుడు వింటాడు కదా, విన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చెప్పాలని ఆయన అనుకుంటాడు. అయితే మనము భగవంతుడి కంటే కింద స్థాయి వాళ్ళు, అవునా కాదా? భగవంతుడి కంటే మనం కింద స్థాయి వాళ్ళం. అందుకని మనం చెప్పేది భగవంతుడు వినగలుగుతాడు. కానీ భగవంతుడు చెప్పేది మనం వినగలుగుతామా? వినగలుగుతామా అండి? విగ్రహ రూపంలో ఉన్నాడు భగవంతుడు, లేడా? ఇందుగలన అందు లేడని ఎన్నెందు వెతికినా అందందే కలడు. విగ్రహ రూపంలో భగవంతుడు ఉన్నాడు, చెట్టులో భగవంతుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు పిలిస్తే గోడ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి వచ్చాడండి. అక్కడ లేడా? విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు. మనం చెప్పిన సమస్యను విని మన మీద జాలి దయతో ఈ యొక్క కష్టాల కడల నుంచి మనల్ని బయటపడేయాలని ఆయన మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చూస్తాడు. కానీ ఆయన చెప్పేది మనం వినగలుగుతామా? వినలేం. ఆ స్థాయి మనకుందా? ఆ సత్యం మనలో ఉందా? భగవంతుడు చెప్పే మాటలు వినగలిగే సత్యము, ఆ యొక్క ఏకాగ్రత, ఆ యొక్క మలినాలు లేనటువంటి బుద్ధి, మానసిక